హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. సరే, వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థన ఎవరెవరు చూస్తున్నారు, ఎవరెవరు విన్నారు? మా ఒకరు విన్నారు, మిగిలిన వాళ్ళు ఎవరు చూడలేదు, వినలేదు. సరే, అంశం ఏంటో తెలుసా? చివరిసారి జరిగిన కుటుంబ ప్రార్థనలో మనం ముగ్గులు వేసుకోవడానికి ముచ్చట పెట్టుకుంటే సరిపోయా. సరే, చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? మరలా ప్రేమిస్తే. చెప్పలు కొట్టండి, చెప్పలు కూడా చిన్న కొట్టినారు. అంశం వచ్చి మరలా ప్రేమిస్తే అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. యేసుప్రభుకి కోపం నిమిషం మాత్రమే ఉంటుందంట, కానీ వాత్సల్యము చాలా గొప్పదంట. ఆ మాటలో నుంచి దేవుడు మరలా ప్రేమిస్తే ఎలా ఉంటుంది, అసలు దేవుడికి కోపం ఎందుకు వస్తుంది, కోపం వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడు కోపంలోనే ఉంటాడా, ఆయన మరలా ఏమన్నా జాలి, ప్రేమ, దయ, కనికరం చూపిస్తాడా, ఒకవేళ జాలి, దయ, కనికరం చూపిస్తే అది ఎలాగుంటుంది అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. కాబట్టి ఒకవేళ మీరు వినకపోయింటే యూట్యూబ్లో ఉంటుంది, వినండి, విని ఆశీర్వదించబడండి. హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతూ చూద్దాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం చదవండి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఇంకా తీసుకున్నామా? 15 సంవత్సరముల 6వ వచనం. 6 ఉండే కదా, 5. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితివి, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూసి ఉన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించినాను, నిన్ను బాగు చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట, నీ కన్నీటిని నేను చూసినాను, నీ ప్రార్థన నేను అంగీకరించినాను, నేను నిన్ను బాగు చేస్తాను అని చెప్తున్నాడు. ఈరోజు దేవుడు ఈ మాట నుంచి మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, యేసు ప్రభుకి ఎన్నో పేర్లు ఉన్నాయి, ఎన్నో లక్షణాలు ఉన్నాయి కదా. అందులో నుంచి ఒక పేరు లేదా లక్షణం అదేంటంటే, యేసు ప్రభువు నీ కన్నీటిని చూచే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి ఈరోజు వాక్యం యొక్క అంశం? ఆయన నీ కన్నీటిని చూసే దేవుడు. చెప్పండి, అంశం ఏంటి? ఆయన నీ కన్నీటిని చూసే దేవుడు. మీరందరూ నా కన్నీటి గురించి చెప్పారు, మీ కన్నీరు లేదా? చెప్పండి, అంశం ఏంటి? ఆయన నా కన్నీటిని చూసే దేవుడు. అంశం ఏంటంటే, ఆయన అంటే యేసు ప్రభువారు నీ కన్నీరుని చూసే దేవుడు అనే అంశం గురించి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏదో జరిగింది ఆయనకి, ఆ జరగడం వల్ల ఆయనకు ఆ దుఃఖం తట్టుకోలేక ఏడ్చేస్తున్నాడు. దేవుని దగ్గర ఏడ్చేస్తుంటే వెంటనే దేవుడు చెప్తున్న మాట ఏమంటే, దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ కన్నీటిని నేను చూస్తున్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. సో ఇతనికి ఎందుకు కన్నీరు వచ్చిందో సంగతి పక్కన పెడితే, బైబిల్లో కొంతమంది ఉన్నారు, వారికి కూడా కన్నీరు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ఆ కన్నీరు వచ్చిన సందర్భాలు వచ్చాయి, ఆ కన్నీరు కలిగిన సందర్భంలో వాళ్ళు ఏం చేశారు, దానికి ప్రతిఫలంగా దేవుడు ఏం చేశాడు అనేది ఈరోజు దేవుడు మన అందరితో మాట్లాడతాడు. సో ఈరోజు మన అంశం ఏంటంటే, ఆయన మన కన్నీరుని చూసే దేవుడు. అనుకున్న గొప్ప పేర్లలో, అనుకున్న పేర్లన్నీ గొప్పే కదా, ఆ పేర్లలో ఒక పేరు ఆయన మన కన్నీరుని చూసే దేవుడు. సో బైబిల్లో ఒక 7 మంది వ్యక్తులు నేను చూపిస్తాను. ఆ 7 మంది వ్యక్తులకి వాళ్ళ జీవితంలో ఏం జరిగింది, వాళ్ళ కన్నీరు పాలు ఎందుకు అయ్యారు,
ఆ పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు అనే అంశాల గురించి మాట్లాడదాం. ఆ 7 సందర్భాలు ఏదో సందర్భం మన జీవితంలో ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, లేకపోతే అన్నీ ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ అలాంటి సందర్భాల్లో దేవుడు ఏం చేశాడు అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు మన అంశం ఏంటంటే ఆయన యేసు ప్రభువు వారు మన కన్నిటిని చూసే దేవుడు. అందులో మొట్టమొదటి చూద్దాం. ఆదికాండం 21వ అధ్యాయం 14 నుంచి 17 వరకు. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశను. ఆమె వెళ్ళి బయర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి, ఈ పిల్లవాణ్ణి చావు నేను చూడలేనని అనుకొని ఇంటి కోత దూరం వెళ్ళి కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చను. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే హాగరు గురించి రాయబడింది. ఎవరి గురించి? హాగరు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే అబ్రహాము గారు యేసుప్రభు విని యేసుప్రభు చెప్పారని చెప్పేసి తన భార్యని, తన తమ్ముడు కుమారుని లోతుని తీసుకొని వెంట పెట్టుకొని వచ్చేస్తాడు. కనాను దేశానికి ప్రయాణమై వస్తాడు. మధ్యలో ఏం జరుగుతుందంటే ఈ హాగరు దాసిలాగా పని మనిషిలాగా వీళ్ళింట్లో చేరుతుంది. చేరిన తర్వాత అబ్రహాం గారికి సారమ్మకి బిడ్డలు ఉంటారు. అప్పుడు ఈ సారమ్మ ఏం చేస్తుందంటే ఈ హాగర్ని తనకు భార్యగా ఇస్తుంది. తనకు భార్య ఇవ్వగానే అబ్రహాం వల్ల ఈ హాగరు గర్భవతి అవుతుంది. ఎప్పుడైతే అబ్రహాం వల్ల ఈ హాగరు గర్భవతి అవుతుందో ఈ సారమ్మకి అసూయ కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే నాకు గర్భం రాలేదు కానీ నా దాసికి గర్భం వచ్చింది, పని మనిషి వచ్చింది అని చెప్పేసి ఆమెకు అసూయ కోపం వేస్తుంది. అది కాక హాగర్ ఏం చేస్తుందంటే నేను గర్భవతి అయినాను, నా యజమానులు గర్భవతి అయినాను కొంచెం చులకన భావంతో చూస్తుంది. అప్పుడు ఈ సారమ్మ తట్టుకోలేక ఏం చేస్తుందంటే అబ్రహాంని పిలిపించి ఈ దాసిని ఈ కుమారుని పంపించి వీళ్ళు ఇంట్లో ఉండడానికే అవసరమే లేదు, వీళ్ళిద్దరిని వెలగొట్టే, వాళ్ళైనా ఉండాలా నేనైనా ఇంట్లో ఉండాలా అని చెప్తే దేవుడిని అడుగుతాడు. దేవుడు ఏం చెప్తాడంటే నీ భార్య సారమ్మ ఎట్లా చెప్తుందో అట్లా చెయ్యి అంటాడు. అప్పుడు ఇంక చేసేదేం లేక ఈ అబ్రహాం గారు ఏం చేస్తారంటే హాగర్ యొక్క కుమారుని ఇస్మాయిల్ని తీసుకొని వాళ్ళకు నీళ్ళ బాటలు ఇచ్చి కొంచెం ఆహారము కట్టించేసి మీరు సావండి అని చెప్పేసి పంపించేస్తాడు. వెళ్ళగొట్టేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అరణ్యం అంటే అది అరణ్యం రాయబడిందని అక్కడ ఏదంటే ఒక ఎడారి ప్రాంతంలోకి వెళ్ళిపోతారు. ఎడారి ప్రాంతంలోకి వెళ్ళిపోతే ఆ తెచ్చుకున్న నీళ్ళు మా చిన్న బిడ్డను తీసుకొని భుజాన సంఖలో పెట్టుకొని మోసుకుంటూ ఆ ఎడారి ప్రాంతంలో ఎవరు తెలియని ప్రాంతంలో వెళ్ళిపోతుంది. అక్కడ ఎవరు ఉండరు. అక్కడ చిన్న బిడ్డను మోసుకొని పోతుంటే దప్పికతో తెచ్చుకున్న నీళ్ళు అయిపోతాయి, తెచ్చుకున్న ఆహారం అయిపోతుంది. మళ్ళీ వాడు నీళ్ళుని అడుగుతాడు. అదంతా ఎడారి ప్రాంతం, ఎక్కడ నీళ్ళు కనిపించవు. ఇంకేం చేయాలో తెలియదు. ఎటు చూసినా మొత్తం ఇసుక, ఒక్క మనిషి కూడా ఉండరు. ఎవ్వరు లేని పరిస్థితిలో ఎక్కడ తినడానికి ఆహారం దొరకలేదు, తెచ్చుకున్న ఆహారం అయిపోయింది, తాగడానికి కనీసం నీళ్ళు కూడా లేదు. వీడేమో గుక్క పెట్టి ఏడుస్తున్నాడు, చిన్నపిల్లాడు కాబట్టి ఇప్పుడు ఎలాగైతే పాప ఏడుస్తుంది అట్లా ఏడుస్తున్నాడు. ఇంకేం చేయాలో అర్థం కాల. ఎవరి దగ్గర పోదామన్నా, ఎవరిని సహాయం పడదన్నా ఎవ్వరు లేరు. ఈమె ఎక్కడ పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి, ఆహారం ఎక్కడ దొరుకుతాయి, ఏమి తెలియని పరిస్థితి, దిక్కుదోచని పరిస్థితుల్లో ఏం చేయాలో ఎట్లా తెలియని పరిస్థితుల్లో ఇంకేమీ ఆధారం లేకుండా ఇంకా నా బిడ్డ చచ్చిపోతాడు, నాకు ఆహారం దొరకలేదు, నీళ్ళు దొరకట్లేదు, ఇంకా నా పరిస్థితి ఏంది, వీడి చావు నేను చూడలేను, వీడు వేడి చేడ్చేలాగా ఇక్కడ నీళ్ళు ఆహారం లేదు కాబట్టి వీడు చచ్చిపోతాడు, వీడి చావు నేను చూడలేని చెప్పేసి ఆ బిడ్డను తీసుకొని అంత దూరంలో వేసి వాడికి ఎదురుగా కూర్చొని ఏడుస్తుందంట గట్టిగా. అయ్యో నా బ్రతికేంటి ఇలాగ అయిపోయింది, నాకు ఇప్పుడు ఎవరు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు, నా కష్టాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరే, నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు, నా ఆహారం నాకు ఆ నీళ్ళు ఇచ్చేవారు వాళ్ళు ఎవరు లేరు, ఆహారం పెట్టేవాళ్ళు లేరు, నా బిడ్డ పరిస్థితి ఏంటి, నా బిడ్డని ఇంట్లో చచ్చిపోవాల్సిందని, ఇట్లా ఒంటరిగానే చచ్చిపోవాల్సిందని చెప్పేసి ఓర్ని ఏడుస్తుందంట. అక్కడ జన సందర్భం. ఇప్పుడు చదవండి 17వ వచనం.
దేవుడు ఆ చిన్నవాడిని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడి వారు స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఏమా ఆ పరిస్థితిలో, ఎవ్వరు లేని పరిస్థితుల్లో, ఒంటరి అయిపోయిన పరిస్థితిలో, ఎవ్వరు సహాయం దొరకని పరిస్థితిలో, తమ బ్రతికి ఏమైపోతుందో తెలియని పరిస్థితుల్లో, ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో తనలో గట్టిగా ఏడ్చుకుంటూ ఆకాశం వైపు ఎలుగెత్తుకొని తన పరిస్థితిని తలుచుకొని ఎప్పుడైతే ఏడుస్తుందో వెంటనే యేసు ప్రభు ఆమె ఏడుస్తున్న ఏడుపును చూశాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ ఏడుపును కన్నీరుని చూశాడో వెంటనే ఆకాశంలో నుంచి చెప్తున్నాడు, హాగరు భయపడద్దు, నీకెవరు సహాయం చేయలేదని, నిన్నెవరు ఆదుకోవట్లేదని, నీకెవరు సహాయం చేయడానికి ఎవరు లేరు, నువ్వు ఒంటరి అయిపోయావని, నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరని, నీకు ఆధారం లేదని నువ్వు భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నా. నీ కన్నీటిని నేను చూసా, నీ బాధ నేను చూసా, నువ్వు పడుతున్న ఆ వేదనని నేను చూశాను, నేను నీకు తోడై ఉన్నా, నువ్వు భయపడద్దు. ఇదిగో ఆ బిడ్డ గురించి నువ్వు ఏడుస్తున్నావు కదా, ఆ బిడ్డని నేను గొప్ప జన్మగా మారుస్తా. నీకు ఇప్పుడు ఆహారం లేదు, నీళ్ళు లేదని అంటున్నావు కదా, ఇదిగో చూడు ఆ పక్క పో, అక్కడ నీళ్ళు ఉంటాయని చెప్పగానే ఈ హాగరు లేచి అక్కడ పోగానే నీటి ఊట ఉబికి వస్తుందంట. ఎప్పుడైతే నీటి ఊట ఉబికి వస్తుందో హాగరు పరిగెత్తుకుని వెళ్ళి ఆ నీళ్లు ఆ తిత్తిలో పట్టుకొని వచ్చి ఆ బిడ్డకు తాగించింది. ఏమో తాగింది, బ్రతికినారంట. బ్రతికిన తర్వాత ఈ ఇస్మాయేలుకు దేవుడు తోడైనాడంట. ఈ ఇస్మాయేల్ని ఎలాగ మార్చాడంటే, ఇస్మాయేల్కి బిడ్డలు పుడితే మామూలుగా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అయ్యాడు అనుకో ఒక ఇంట్లో, ఎంతో సంతోషం కదా, మా కొడుకు ముఖ్యమంత్రి అని వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు చెప్పుకుంటారు లేదా? ఒకవేళ ప్రధానమంత్రి అయితే ఒక దేశానికి, మా కొడుకు ప్రధానమంత్రి అంటే ఎంతో గౌరవంగా చెప్పుకుంటారు. ఒకరు ప్రధానమంత్రి అంతెందుకు మన ఊళ్ళో సర్పంచ్ అని అనుకో, వాళ్ళ అమ్మ నాన్న ఎంత గొప్పగా చెప్పుకుంటారు. మా ఊరు సర్పంచ్, మా పంచాయతీ సర్పంచ్ అని గొప్పగా చెప్పుకుంటారు లేదా? ఇస్మాయేల్కి 12 మంది బిడ్డలు పుడితే 12 మంది రాజులు అయినారు. హల్లెలూయా. ఒక్కడు కూడా బేకారోడు కాడంట, ఒక్కడు 12 మంది రాజులే. 12 మంది రాజులు అయినారంట. గొప్పగా అంటే ఆ రాజులు ఎవరంటే ఇప్పుడు అంతా దుబాయ్, కువైట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ముస్లిమ్స్ దుబాయ్లో ఉన్నారు కదా, అరబుల్ షేట్లు, వాళ్ళందరూ ఎవరు? ఇస్మాయిల్ కోసం సందర్భం. 12 మంది పడితే 12 మంది రాజులు, వాళ్ళంతా టాయిలెట్లు కూడా బంగారంతోనే చేసుకుంటారు. అలాంటి గొప్ప రాజులు. అని నేనేం చెప్పాలనుకున్నానంటే, ఈమెకి కష్టం వచ్చింది, బాధ వచ్చింది, అందరూ వెళ్ళేసారు, ఎవరు పట్టించుకోవాలా, ఎవరు చూడాలా, ఎవరు సహాయం చేయాలా, ఏం చేయాలి ఈమెకు అర్థం కావట్లేదు. తన అవసరాలు తీర్చుకోవడానికి ఎలా తీర్చుకోవాలో తనకు దారే కనిపించాల. నా బ్రతికేంది ఇలాగైపోయింది, ఎవరిని సహాయం అడుగుదామన్నా ఎవరూ లేరే, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, నా బాధను చూసేవాళ్ళు ఎవరు లేరు, నా అవసరాన్ని తీర్చేవాళ్ళు ఎవరు లేరు, కనీసం ఏమైనా చేసే అవసరాన్ని తీర్చుకున్నామన్నా నాకు ఈ ఎడారి ప్రాంతంలో ఏమీ దొరకట్లేదు, నేను ఎలా తీర్చుకోవాలని చెప్పేసి ఏమి తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితులు, మన భాష చెప్పుంటే చీకటి అయిపోయిందంట బ్రతుకంతా. ఎటు వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. అలాంటి భయంకరమైన ఆ చీకటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక ఏడ్చేస్తుందంట. అయ్యా నా పరిస్థితి ఏందయ్యా, నా బ్రతికేందయ్యా ఇలాగ అయిపోయింది, ఎవరిని సహాయం అడుగుతున్నా సహాయం చేసేవాళ్ళే ఎవరు లేరు, ఎక్కడికి వెళ్దామన్నా నాకేం అర్థం కావట్లేదు, ఇలాంటి పరిస్థితి నేను అని చెప్పేసి ఏడుస్తుంటే వెంటనే యేసు ప్రభు చూశాడన్నమాట. ఎప్పుడైతే యేసు ప్రభు ఆమె యొక్క ఆ ఏడుపును చూసాడో, ఆ కన్నీటిని చూసాడో, వెంటనే చెప్తున్నాడు, భయపడకు, నేను నీకు తోడైనా. ఒకవేళ మనుషులు నీకు సహాయం చేసేవాళ్ళు లేకపోవచ్చు, ఇక్కడ నీకు ఎవరూ లేకపోవచ్చు సహాయం చేసేవాళ్ళు, నిన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు, నీ బాధను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు, నీ అవసరాలను తీర్చే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు, కానీ నేనున్నా, నేను నీకు సహాయం చేస్తానని చెప్పేసి మొట్టమొదటిగా ఆమెకి ఏం చేశాడు, ఆమెకి ఏదైతే ఇంక నాకు దారే లేదు, సోర్సే లేదు అనుకున్నదో
ఆమె లేదనుకున్న దగ్గరే ఆమె గొప్ప సోర్స్ని దారిని చూపించాడంట. ఆమె నీళ్ళు లేవు చచ్చిపోదాం అనుకున్నది, అక్కడ దేవుడు సమృద్ధిగా నీటి ఊటనే పుట్టించాడంట. ఆమె దప్పిక తీరితే చాలనుకున్నది, కానీ యేసు ప్రభు ఒక నీటి ఊటనే ఆమె కోసం పుట్టించాడు. నా బిడ్డ చచ్చిపోతాడు, ఇంకా నా బిడ్డకు నాకు చావే దిక్కు అనుకున్నది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆమె కన్నీరుని చూశాడో ఆ బిడ్డను గొప్ప జనంగా చేశాడు. చచ్చిపోవాల్సిన ఆ బిడ్డని గొప్ప జనంగా చేసి ఆ బిడ్డలో నుంచి 12 మంది రాజులు పుట్టించాడు. ఆ 12 మంది రాజులు ఇప్పుడు కూడా రాజుల్లాగానే బ్రతుకుతున్నారు. అంటే మొట్టమొదటిగా యేసు ప్రభు మన కన్నీరుని ఎవ్వరూ సహాయం చేయని పరిస్థితుల్లో, ఎవ్వరూ ఆదుకోని పరిస్థితుల్లో, మనకే ఏం చేయాలో తెలియని దిక్కుతోచిన పరిస్థితుల్లో, మన అవసరాలు ఎలా తీరుతాయో, మన బాధలు ఎలా పోతాయో తెలియని దిక్కుతోచిన పరిస్థితుల్లో నువ్వు దేవుని దగ్గర కానీ ఏడిస్తే, ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా నీ కన్నీరుని చూసి దేవుడుగా అన్నాడు. ఆమె ఏమైనా పేరు పెట్టింది తెలుసా యేసు ప్రభుకి? హాగరు. ఎప్పుడైతే ఆయన కన్నీరుని చూసి దేవుడు ఆమెకు సహాయం చేశాడో, ఈమె ఎవరంటే ఒక అన్యరాలు. ఎవరు? అన్యరాలు. అంటే అన్ని దేవుళ్ళని, అన్ని దేవతలను నమ్ముకునేది. ఎప్పుడైతే ఈయన చూశాడో, ఆమె కన్నీరు చూశాడో, ఎవరో ఆయనకు తెలీదు, ఆమెకు తెలియదు, ఆ దేవుడు ఎవరో తెలియదు, కానీ స్వరం వినిపించింది, ఆకాశం నుంచి స్వరం వినిపించింది. ఎప్పుడైతే స్వరం వినిపించి ఆయనతో మాట్లాడాడో ఆ వెంటనే ఏమని పేరు పెట్టిందంటే చదివిస్తాను చూడండి. 16వ అధ్యాయం 13వ వచనం. అందరి ఎదుట 13 కదా. అది చూచున్న దేవుడు అందరి ఎదుట నివసించునని వానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరుతో, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలైనగా నన్ను చూచిన వాడిని నేను ఎక్కడ చూచితిని కదా అని అనుకున్నాను. ఏమని పేరు పెట్టిందంట? చూచుచున్న దేవుడు. ఎవరో తెలియదు, ఆయన యేసు ప్రభునే ఈమెకు తెలియదు. ఆమె ఎవరో అన్ని దేవుళ్ళని, దేవతలను నమ్ముకుండేది. కానీ ఊరిని ఏడ్చేసింది. ఆమె కష్టం ఎలా తిరుగుతుంది తెలియక, బాధ ఎలా తిరుగుతుంది తెలియక ఊరిని ఏడ్చేసింది. ఏడ్చేయగానే దేవుడు ఆకాశంలో నుంచి మాట్లాడాడు. ఆకాశం నుంచి మాట్లాడగానే ఈమెం చెప్తుంది, నేను బోర్ని ఏడ్చాను, నా అవసరం ఎలా తీరుతుందో తెలియక ఏడ్చాను. అయితే ఒక ఆయన ఎవరో ఆకాశం నుంచి నాతో మాట్లాడాడు. ఆయన ఆకాశం నుంచి మాట్లాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా దేవుడే వింటాడు. ఆ దేవుడు ఎవరో నాకు తెలియదు, ఆయన పేరేంటో నాకు తెలియదు, కానీ ఆయన నా కన్నీటిని చూశాడు, నా ఏడ్పుని చూశాడు, ఈ ఒంటరి బ్రతికిని చూశాడు, ఈ అవసరంలో ఎలా తీర్చాలో తెలియక అల్లాడిపోతున్న నా బ్రతికిని చూశాడు. కాబట్టి నా ఈ కన్నీటిని, నా వేదన, నా బాధను చూశాడు. కాబట్టి ఆయనకి నేను చూస్తున్న దేవుడు అని పేరు పెట్టిందంట. హల్లెలూయా. పేరే నీ కన్నీటిని చూస్తున్న దేవుడు. మొట్టమొదటిగా ఒంటరిగా నువ్వు ఉంటే, ఎవరు సహాయం లేని పరిస్థితిలో నువ్వు ఉంటే, అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏడుస్తుంటే మనుషులు చూస్తారో చూడరేమో, కానీ యేసు ప్రభువు నిన్ను చూసే దేవుడు. హల్లెలూయా. రెండోది ఏంటి? అదే ఆదికాండం 32వ అధ్యాయం 27వ వచనం, 24 చదవండి. 32వ అధ్యాయము 24వ వచనం. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో, 32వ అధ్యాయం 24వ వచనం. మీరు తీసుంటే చదవండి. 32 చదవండి. 32:24 చదువు. యాకోబు అక్కడ మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడును. చాలు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడంట. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడును అని రాయబడింది. ఇక్కడ రాయబడిన సందర్భం ఏంటంటే, ఎవరికి ఇస్సాకుకి రిబ్కమ్మకి 2 కుమారులు, ఒకరు ఏసావు, ఒకరు రెండోవారు యాకోబు. ఏసావు పెద్దోడు, యాకోబు చిన్నోడు. అయితే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఈ యాకోబు అన్నను మోసం చేసి అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని దొంగతనంగా లాగేసుకొని పారిపోతాడు.
పారిపోయి వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. లాబాన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. లాబాన్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 20 సంవత్సరాలు గొర్రెలు కాసి ఆవులు కాసి అన్నీ కాసి 20 సంవత్సరాలు బ్రతుకుతాడు. 20 సంవత్సరాలు బతికిన తర్వాత ఆ లాబాను తన 2 కుమార్తెని లేయాను రాహేల్ను తనకు భార్యలుగా ఇస్తాడు. ఆ లేయాకు రాహేల్కి మొత్తం కలిపి 12 మంది బిడ్డలు పుడతారు. తర్వాత 20 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు చూసి నీ బిడ్డను తీసుకుని వెళ్ళిపో, నీ తండ్రి దేశం నువ్వు వెళ్ళిపో అని చెప్పేస్తే ఈ లేయాని రాహేల్ని తనకు కలిగిన ఆ బిడ్డల్ని 12 మందిని తను ఆడు సంపాదించుకున్న ఆస్తి అంతటిని తీసుకొని వస్తూ ఉంటాడు. ఎక్కడికి? ఈ తండ్రి ఉన్న దేశానికి వస్తూ ఉంటాడు. తండ్రి ఉన్న దేశానికి వస్తూ ఉంటే యాకోబు వస్తున్నాడనే విషయము ఏసావుకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఏసావుకు తెలుస్తుందో ఈ యాకోబు ఏం చేస్తాడంటే, 10 మనుషులు మీరు వెళ్ళి ఇక్కడ నీ తమ్ముడు వస్తున్నాడు అని చెప్పమని చెప్పేసి 10 మనుషులు పంపిస్తారు. ఈ 10 మనుషులు పోయి ఏషావు దగ్గర పోయి చెప్పి తిరిగి వస్తారు. తిరిగి వస్తే యాకోబు దగ్గర ఏం చెప్తారంటే, అయ్యా మీ అన్నకి ఇట్లా మీ తమ్ముడైన యాకోబు వస్తున్నామని చెప్పాము, యాకోబు వస్తున్నాడు అని చెప్పగానే మీ అన్న 420 మందిని వేసుకొని వచ్చేస్తున్నాడు అయ్యా అని చెప్తాడు. గడ వణికిపోతాడు యాకోబు. అమ్మో మా అన్న నన్ను చంపేస్తాడు ఈరోజు, ఇంకా నాకు సావే గతి, ఇంకా వాడు ముందే నేను మోసం చేశాను పగతో రగిలిపోతాను, అప్పుడే నన్ను చంపేయాలని చూసినాడు. ఇప్పుడు నేను ఒకనే కాదు, నా కుమారులు నా బిడ్డలు 12 మంది, నా భార్యలు 2 ఉన్నారు, నా సంపాదించుకున్న సమస్త మీద అంతా ఉంది. ఖచ్చితంగా యాషావు వస్తున్నాడు, 420 మందిని వేసుకోవాల్సానంట, ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు, ఇంకా నాకేంటి దిక్కు అని చెప్పేసి ఏం చేస్తాడంటే ఈ తన కుమారుల్ని తన భార్యల్ని ముందు పంపించేస్తాడు, 10 మనుషులను ముందర పంపించేస్తాడు, తను సంపాదించుకున్న ఆస్తి అంతటి ముందర పంపించేసి ఆ రాత్రి ఒక్కడే మిగిలిపోతాడు. ఆ రాత్రి ఒక్కడే మిగిలిపోయి అక్కడ రాయబడిన మాట, యాకోబు ఒక్కడే మిగిలిపోయాడంట. మిగిలిపోయిన తర్వాత ఒక నరుడు తెల్లవారుల వరకు అతనితో పెనుగులాడాడు. అంటే యాకోబు ఏం చేస్తున్నాడు? ఒక ఆయనతో పెనుగులాడుతున్నాడంట. పొద్దున్నే వరకు పెనుగులాడుతున్నాడు. పెనుగులాడమంటే ఏంటి? కుస్తీ పోటీ పట్టుకోవడమా? కుస్తీ పోటీలో పెనుగులాడతారు కదా, అదే పెనుగులాడమంటే. ఇక్కడ రాయబడి మాట, యాకోబు ఒక నరునితో ఒక ఆయనతో పొద్దున్నే వరకు ఉదయం వరకు పెనుగులాడుతున్నాడంట. అసలు ఏంటి దాని అర్థం ఏంటంటే చదవండి. హోషేయ 12:4. దానియేలు తర్వాత ఉంటుంది హోషేయ. పేజ్ నెంబర్ చెప్తలేదు, అది చెప్పుకోవడం కష్టమే. పేజ్ నెంబర్ 750. 12 అధ్యాయం 3-4 వచనం. తల్లి గర్భమున యాకోబు తన సహోదరుని మొడిమను పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడాను. ఎవరితో పోరాడాడంట? దేవునితో పోరాడాడంట. రాత్రి అంతా ఎవరితో పోరాడాడు? దేవునితో పోరాడు. ఎలా పోరాడు? ఇప్పుడు చదవండి 4వ వచనం తెలుస్తుంది. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడాను. హల్లెలూయా. పెనుగులాడమంటే ఏం రాయబడింది అక్కడ? అతడు ఏం చేశాడంట? కన్నీరు విడిచుచు ఆయనతో బ్రతిమలాడుకున్నాడంట. పెళ్ళాడంటే కుస్తీ పట్టుకొని నువ్వు నేను చూసుకుంటే పడుతుంది కాదు. ఆ రాత్రి అంతా ఏం చేశాడంట? బోర్ని ఏడ్చేస్తున్నాడంట. అయ్యా ఏసావు వచ్చేస్తున్నాడయ్యా, నన్ను చంపేస్తాడయ్యా, నేను చంపేస్తే నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి? అక్కడ రాయబడిన మాట 32వ అధ్యాయం చదవండి. ఏది చదువుతారంటే 26, 32-26 ఆదికాండం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను పోనీయను నేను. చాలు, తెల్లవారుతుంది. ఆయన చెప్తున్నాడంట ఎవరితో అయితే ఇతను పెళ్ళాడుతున్నాడు యాకోబు, అరే పొద్దున్న అయిపోతుంది ఇంకా సూర్యుడు కూడా వచ్చేస్తాను, నన్ను పోనివ్వరు అంటే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను పోనివ్వనయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను పోనివ్వను. పెళ్ళాడమంటే ఏడుస్తున్నాడంట భయంకరంగా.
ఆ రాత్రి అంతా భయంకరంగా ఏడుస్తున్నాడంట. భయంకరంగా ఏడుస్తుంటే తెల్లారే టైం వచ్చేసిందంట. ఆయన చెప్తున్నాడంటే దేవుడు, రే తెల్లారి అయిపోతుంది, ఇప్పుడన్నా ఇంకా ఆపరా నీ ప్రార్థన అంటే, అయ్యా నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను పోనివ్వను. ఆశీర్వాదం అంటే ఏంటి? ప్రభా నాకు డబ్బులు ఇచ్చే ప్రభా, నాకు ఆశ ఇచ్చే ప్రభా, నాకు ఒంటలు ఇచ్చే ప్రభా, నాకు గొర్రెలు ఇచ్చే ప్రభా, పసులు ఇచ్చే ప్రభా అనే అదే ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయాల. ఎందుకు? ఆల్రెడీ మస్తుగా ఉంది ఆయనకి ఆశీర్వాదం. ఆయనకి ఎన్నో గొర్రెలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఈయన ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయాల. ఆయన ఆశీర్వదించమని ఎందుకు అంటున్నాడు? ఆశీర్వాదం ఏంటంటే అక్కడ రాయబడింది, చదవండి 32లో 11. ఇప్పుడు నేను రెండు గుంపులు అయితేని 32వ అధ్యాయం 11వ వచనం. 32:11. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. ఏంటి ఆశీర్వాదం? అయ్యా ఏశావు వచ్చేస్తున్నాడయ్యా, నన్ను చంపేస్తాడయ్యా, నన్ను కాకుండా నా తల్లిని పిల్లలను కూడా, వాళ్ళ తల్లిని పిల్లలను కూడా చంపేస్తాడమయ్యా, నన్ను కాపాడయ్యా అని చెప్పేసి రాత్రి అంతా ఏడుస్తున్నాడు అన్నమాట. అంటే నేను చచ్చిపోతే నా కుటుంబం ఏమైపోతుంది ప్రభా, నేను దూరం అయిపోతే నా కుటుంబం ఏమైపోతుంది ప్రభా, నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి ఏంటయ్యా, ఒకసారి చూడయ్యా, శత్రువు వచ్చేస్తున్నాడయ్యా, చంపేయడానికి వచ్చేస్తున్నాడు, నాశనం చేయడానికి వచ్చేస్తున్నాడయ్యా, నన్ను నా కుటుంబాన్ని నాశనం చేస్తాడయ్యా, ఒకవేళ నేనే దూరం అయిపోతే నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి ప్రభా అని చెప్పేసి రాత్రి అంతా ఏడుస్తున్నాడంట. ఎప్పుడైతే రాత్రి అంతా ఇతను ఏడ్చాడో ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? చూడండి 27. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతను ఆశీర్వదించును. ఎప్పుడైతే ఈ రాత్రి అంతా తన కుటుంబం ఏమైపోతుందో, ఒకవేళ నేనే దూరం అయిపోతే నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఏడుపుతో బాధతో ఎప్పుడైతే ఏడ్చేశాడో యేసు ప్రభు ఆ ఏడుపుని చూసి, తన కన్నీరుని చూసి మాట్లాడుతున్నాడంట. యాకోబు నీకేం కావాలంటే, అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా, నా కుటుంబాన్ని కాపాడయ్యా, నా పిల్లల్ని కాపాడయ్యా, నన్ను రక్షించయ్యా అని మాట్లాడుతుంటే అప్పుడు చెప్తున్నా, నీ పేరు ఏంటంటే, అయ్యా నా పేరు యాకోబయ్యా, నన్ను మోసగాడంటయ్యా, నేను మోసగానిగా వచ్చాను ప్రభు అంటే అప్పుడు చెప్తాడంట, నీ పేరు ఈ రోజు నుంచి యాకోబు. నువ్వు దేవునితో నీ ప్రార్థనలో దేవుణ్ణే గెలిచావు కాబట్టి నీ పేరు ఇక ఇజ్రాయేలు అనబడుతుంది. నిన్నెవరు ఇంకా మోసగాడు, దొంగ అన్నాడు, నిన్ను ఇంకా ఇజ్రాయేలు అంటాడు. అదే కాకుండా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నాడంట. యాకోబు ఏమడిగాడు? నన్ను ఆశీర్వదించయ్యా అన్నాడు. ఆశీర్వాదం ఏంటి? నా పిల్లల్ని, నా కుటుంబాన్ని కాపాడయ్యా, ఈ భయంకరమైన శత్రువు నుంచి నన్ను, నా కుటుంబాన్ని కాపాడని చెప్పి ఏడుస్తుంటే యేసు ప్రభు చెప్తుంటా, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో తర్వాత ఏసావు పరిగెత్తుకుంటూ వస్తాడు. పరిగెత్తుకుంటూ వస్తే యాకోబు కూడా వెళ్తే అక్కడ జరిగిన సమయం ఏంటంటే, యాక్చువల్గా ఏసావు యాకోబుని చంపేయాలా, పిల్లల్ని చంపేయాలా. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు ఈ యాకోబు కన్నీరుని, ఆ కన్నీటిని చూశాడో ఏసావు మనసును మార్చేశాడు. చంపడానికి వచ్చిన ఏసావు తమ్ముడిని చూడగానే మిక్కిలి ప్రేమ వచ్చేసి మెడ మీద పడుకొని ముద్దు పెట్టేసుకున్నాడంట. నా తమ్ముడా, నా తమ్ముడా, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి అని చెప్పేసి మెడ మీద పడుకొని ముద్దులు పెట్టేసి వాళ్ళిద్దరూ ఏడ్చుకుంటున్నారంట. అయ్యో ఎన్ని రోజులు అయిపోయింది అని చెప్పేసి. అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే, నీ కుటుంబాన్ని, నీ కుటుంబాన్ని నాశనం చేసే శత్రువు, భయంకరమైన శత్రువు, నీ కుటుంబాన్ని విడదీసే శత్రువు, అది ఎలాంటిదైనా కావచ్చు, రావచ్చు, వస్తుండొచ్చు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు కానీ దేవుని సన్నిధిలో ఏడిస్తే, నీకు ఆ ఏడ్చే అనుభవం నీలో ఉంటే నీ కన్నీటిని ఆయన చూస్తాడు. అలాంటి నీ కన్నీటిని చూస్తే ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించడము, కాపాడమే కాదు, ఆ శత్రువులో నుంచి నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించడం, కాపాడడం మాత్రమే కాదు, నీ కుటుంబం రక్షింపబడేలాగా, జాగ్రత్తగా కాపాడబడేలాగా, మీరందరూ కలిసి ఉండేలాగా, మరలా మీ ప్రేమతో ఆదరణ కలిగి జీవించేలాగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు.
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అది రెండోది. మూడోది చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఎఫ్రాయిము మన్యమందు రామతయి సోఫీను పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన నూహునకు పుట్టిన నోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండేది. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేకపోయేది. ఇప్పుడు 7 ఎల్కానా 6-7 యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసియున్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించెను. గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా ఇప్పుడు 10 బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే ఎల్కానా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? ఎల్కానా. ఈ ఎల్కానాకి 2 భార్యలు. ఒక పేరేమో హన్నా, రెండో దాని పేరేమో పెనిన్నా. పెనిన్నా పెద్ద భార్య, హన్నా చిన్న భార్య. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు. ఎప్పుడైతే పిల్లలు లేరో ఆ పెద్ద భార్య ఏం చేసిందంటే ఈ హన్నాను విసిగించేది, చాలా ఆట పట్టించేది, ఏడిపించేది. నాకు పిల్లలు ఉన్నారు, నీకు పిల్లలు లేరు చెప్పేసి చాలా ఏడిపించేది, విసిగించేది, అలా చేసేది. ఎప్పుడైతే ఆ మాట్లాడేదో ఈ హన్నా చాలా బాధపడేది, దుఃఖపడేది, ఇప్పుడు కోపం భలే వచ్చేసేది. ఇలాగా కుటుంబంలో రకరకాల గొడవలు జరుగుతున్నాయి. ఒకసారి ఈ గొడవ పెద్దదైపోయింది. ఈ పెనిన్నా ఆ హన్నాను చాలా విసిగించేసింది. ఈ హన్నా ఏం చేసిందంటే తన భర్త దగ్గర పోయి, ఎల్కానా దగ్గర పోయి, నాకు పిల్లల్ని ఇస్తావే లేదా, నేను చచ్చిపోతాను లేదంటే అని భర్తతో పెద్ద గొడవ వేసుకుంటుంది. అప్పుడు భర్త ఏం చెప్తాడు, అతను కూడా చూసి విసిగెత్తుకుపోయి, నీకేం నేను పిల్లలు లేకుండా ఉన్నానా, నీకు పిల్లలు పుట్టడానికి నేనేం చేసేదని చెప్పేసి ఆ ఇంట్లో పెద్ద సమస్యలు వచ్చేస్తాయి. ఎప్పుడైతే సమస్యలు వచ్చేస్తాయో, ఓ పక్క సౌతితో సమస్య, ఓ పక్క భర్త, ఓ పక్క ఈ కుటుంబం, ఆ కుటుంబంలో లేనిపోని సమస్యలు అన్నీ వచ్చేసాయి. ఎప్పుడైతే ఈ కుటుంబంలో లేనిపోని సమస్యలు వచ్చేసాయో ఈ హన్నా ఏం చేస్తుందంటే దేవుని సన్నిధికి ఏడ్చేస్తుందంట. పూర్ణ ప్రభువా చూడయ్యా, నా కుటుంబంలో ఎంత సమస్య వచ్చేస్తుందో, నాకు పిల్లలు లేకపోవడం వల్లే కదా, నాకు పిల్లలు లేకపోవడం వల్ల ఆ ఎల్కానా ఇలాగా నన్ను విసిగించడం వల్ల, ఇట్లా నన్ను హేళన చేయడం వల్ల నా కుటుంబంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చేసాయి ప్రభు అని చెప్పి ఏడ్చేస్తుందంట. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఏడ్చేసిందో వెంటనే అక్కడ ఉన్న పాస్టర్ ఏం చెప్తున్నాడంటే, అమ్మా హన్నా, నువ్వు ఏదో దేవుని సన్నిధిలో ఏడ్చావంట కదా, అది ఆయన చూశాడు, నీ కన్నీటిని ఆయన చూశాడమ్మా. నువ్వు దేనికోసమైతే దేవుని సన్నిధిలో మొరపెట్టావో అది దేవుడు నీకు ఇస్తాడు అని చెప్పాడంట. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఈ హన్నా సంతోషంగా లేచి వచ్చేసింది. లేచిన తర్వాత మరుసటి సంవత్సరం ఈమె దేనికోసం ఏడ్చింది, అయ్యా నాకు బిడ్డలు లేరయ్యా, ఒక బిడ్డనివ్వయ్యా అని చెప్పి ఏడ్చింది. ఎప్పుడైతే ఏడ్చిందో, దేవుని సన్నిధిలో ఏడ్చిందో, యేసు ప్రభు ఆ కన్నీటిని చూశాడంట. ఎప్పుడైతే ఆ కన్నీటిని యేసు ప్రభు చూశాడో మరుసటి సంవత్సరమే సమూయేలు అనే బిడ్డ పుట్టాడు. ఆమె అడిగింది ఎవరిని, ఒక బిడ్డ ఇస్తే చాలు అయ్యా, నేను పెంచుకుంటానయ్యా అని చెప్పిండు. కానీ యేసు ప్రభు ఆమె కన్నీటిని చూసి ఎలాంటి బిడ్డని ఇచ్చాడంటే, ఆ సమూయేలు పెద్ద పాస్టర్ అయ్యాడంట. ఇలాంటి పాస్టర్ కాదంట. సమూయేలు వస్తుంటే దేశమంతా, ఇజ్రాయెల్ దేశమంతా గజగజ వణికిపోయిందంట. అలాంటి గొప్ప పాస్టర్ అంట. సమూయేలుతోనే దేవుడు మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడేవాడు కదంట. ఏం చెప్పాలన్నా సమూయేలు చెప్పేవాడు. ఆ దేశంలో ఎవరిని రాజులు నియమించాలన్నా సమూయేలు నియమించేవాడు. సమూయేలు చూసి రాజు అంటే పనికి మాలిన
ఆ సౌలు కూడా రాజు అయిపోతాడు. 2 గాడిదలు మేపుకొని ఆ సౌలు కూడా రాజు అయిపోతాడు. ఈ సౌలు మళ్ళీ సౌలు రాజు కాదంటే సౌలు దిగిపోవాల్సిందే. దావీదు రాజు అంటే దావీదు రాజు అయిపోతాడు. అంటే సమూయేలు రేంజ్ ఎలాగొచ్చేసిందంటే ఆ దేశమే సమూయేలు అంటే గడగడ వణికిపోయేది. ఎవరు రాజుగా నియమించాలన్నా సమూయేలు ఎవరు నియమిస్తే వాళ్ళు రాజు అయ్యారు. ఇదంతా ఏం చెప్తానంటే ఆ కుటుంబంలో భయంకరమైన సమస్యలు వచ్చేసాయి. ఆ సమస్యలు ఎలా తీర్చుకోవాలో ఆమెకు అర్థం కాల. ఆ కుటుంబ సభ్యులకి ఎవరికి తెలియదు. భర్తకు ఎలా తీర్చుకోవాలో ఆ సమస్యలు తెలియదు, భార్యకి ఎలా తీర్చుకోవాలో ఆ సమస్యలు తెలియదు. అలాంటి సందర్భంలో ఈ భార్య ఏం చేసిందంటే దేవుని దగ్గర వచ్చి ఏడ్ చేసిందంట. నా సమస్యలు చూడయ్యా, నా కుటుంబంలో వేసిన ఈ సమస్యలు చూడయ్యా అని చెప్పేసి ఎప్పుడైతే ఏడ్ చేసిందో యేసుప్రభు ఆ కన్నీరుని చూశాడు. ఎప్పుడైతే యేసుప్రభు కన్నీరుని చూశాడో ఆ సమస్య, కుటుంబ సమస్యలకు కారణమైన ఆ సమస్య ఏదో వెంటనే ఆ సమస్యను తీర్చడమే కాదు, దానికంటే గొప్పదాన్ని ఆ కుటుంబంలోనికి దయచేస్తున్నాడు. శాంతిని, సమాధానం ఇచ్చాడు. ఆ కుటుంబ సమస్యలంతని తీర్చేశాడు. 3వది ఇది. 4వది మనం చదివాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2వ రాజులు 21. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ఆమోజు కుమారుడను ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు అగుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చాలు. ఇక్కడ ఎవరి గురించి రాయబడింది? హిజ్కియా గురించి రాయబడింది. ఎవరు? హిజ్కియా ఎవరంటే ఇజ్రాయెల్ని పరిపాలిస్తున్న రాజు. హిజ్కియా దగ్గరికి యేసు ప్రభు ఒక పాస్టర్ని పంపించి, యెషయా పాస్టర్ పంపించి ఏమని చెప్పేశారంటే, హిజ్కియా నీకు మరణకరమైన రోగం వచ్చింది. ఈ రోగంతో నువ్వు చచ్చిపోతావు, కన్ఫామ్ నువ్వు చచ్చిపోతావు. కాబట్టి నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో, నీ రాజ్యం పోతుంది, నీకున్న అధికారం పోతుంది, నీకు ఈ వ్యాధి వచ్చింది, ఈ వ్యాధితో నువ్వు చచ్చిపోతావు, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకొని చెప్పేసి పాస్టర్ ద్వారా దేవుడు పలికించేస్తాడు. ఎప్పుడైతే ఈ మాట హిజ్కియా వింటాడో, ఈ రోగం నాకు పోదు, ఈ వ్యాధి నాకు పోదు, నాకు అధికారం పోతుంది, నేను రాజుగా లేకుండా పోతాను, నేను చచ్చిపోతాను అనే విషయం ఎప్పుడైతే హిజ్కియాకి తెలుస్తుందో వెంటనే ఈ హిజ్కియా ఏం చేస్తాడంటే ఒక మంచి డాక్టర్ని, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని, ఎఫ్ఆర్సీ లండన్లో ఉండే డాక్టర్ని పిలిపించేసి ఈ రోగం బాగా చేసేయండి, ఈ వ్యాధిని బాగా చేసాను, కావాలంటే మీకు లక్షలు ఇచ్చేస్తాను, కాబట్టి ఏ హాస్పిటల్కైనా నిన్ను తీసుకెళ్ళండి, ఎక్కడికైనా నన్ను తీసుకోమండి, ఆయుర్వేదిక్ మెడిసిన్లు వాడండి, ఇంగ్లీష్ మందులు వాడండి, పెద్ద పెద్ద డాక్టర్ని పిలిపించండి, వాళ్ళ దగ్గర నాకు వైద్యం ఇప్పించండి. ఏమి చేయాల. ఏం చేశాడంటే ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని గోడ తిప్పుకొని బోని ఏడు చేస్తున్నాడంట. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకువేసయ్యా, నేను ఎంత యథార్థంగా నేను నమ్ముకున్నానో, ఎంత నీతిగా న్యాయంగా నేను నిన్ను నమ్ముకున్నానో, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోనయ్యా అని ఏడు చేస్తున్నాడు. అక్కడ రాయబడిన మాట అదే. 2వ వచనం నేను చదువుతాను, మీరు ఉండి. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించెను. ఎప్పుడైతే హిజ్కియా ఆ మాట విని ఆ డాక్టర్లు వెంట వాళ్ళ వెంట వీళ్ళ వెంట పోకుండా యేసు ప్రభుకి ప్రార్థన చేశాడు. ఏడుస్తూ ప్రార్థన, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయా, నా పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకోయా అని ఎప్పుడైతే ఏడుస్తూ ప్రార్థన చేశాడో వెంటనే యేసు ప్రభు ఆయన కన్నీటిని చూశాడంట. ఆయన కన్నీటిని చూసి ఆ పాస్టరు ఇక్కడ చెప్పేసి నువ్వు చచ్చిపోతాని చెప్పేసి ఇక్కడి నుంచి ఆ ఇంటి గేట్ దాటకముందే, ఆ ఇంటి తలుపు దాటకముందే మళ్ళీ ఆ పాస్టర్ని యేసు ప్రభు వెనక్కి పంపించండి. యెషయా పో, నువ్వు పో, నా దాసుడి దగ్గర పోయి ఈ మాట చెప్పు అని చెప్పేసి ఒక మాట చెప్పేసి పంపించాడంట. అక్కడికి వచ్చి పాస్టర్ చెప్తున్నాడు. ఏమని చెప్తానంటే, దేవుడు నీకేమని చెప్తున్నాడంటే, ఇదిగో నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను, నేను నిన్ను బాగు చేస్తాను అని చెప్పేసి ఆ తర్వాత హిజ్కియాని ఏం చేశాడంటే, చచ్చిపోవాల్సిన హిజ్కియాని బ్రతికించి 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడంట. అది కాదు వివచనం. ఆ 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు కదా, ఆ హిజ్కియా తరంలో నుంచి ఒక ఆయన పుట్టాడంట. ఆయన పేరు యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ హిజ్కియా ఎవరు? యాక్చువల్గా చచ్చిపోవాల్సిన ఆయన. ఆ రోగంతో అప్పుడే చచ్చిపోవాలా, ఆ క్షణమే చచ్చిపోవాలా.
కానీ ఎప్పుడైతే ఏడుస్తూ ప్రార్థన చేశాడో, అయ్యా నా పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా, నా రోగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వెంటనే యేసుప్రభు చెప్తున్నమాట, నీ కన్నీటి ప్రార్థనని నేను చూసా, నీ ఏడ్పుని నీ కన్నీరుని నేను చూసా, నేను నిన్ను బాగు చేస్తానని చెప్పేసి ఆయన చూసిన ఆ కన్నీటిని బట్టి ఆయన బాగు చేయడమే కాదు 15 సంవత్సరాలు ఇచ్చాడు. ప్రపంచంలో ఎవ్వరూ చేయని అద్భుతాన్ని ఏంటో తెలుసా, ఆయన కోసం టైంని మార్చేసినాడు. 24 గంటలు తిరుగుతుంది కదా, నీకోసం ఎవరి కోసమైనా గంట ఆగిపోతుందా? తిరిగే గంట ఏమైనా ఆగిపోతుందా? ఒక క్షణమన్నా ఆగుతుందా? ఎవడు ఎట్టయినా చచ్చిపోనే, ఆ 24 గంటలు మాత్రం ముళ్ళు మాత్రం తిరుగుతూనే ఉంటుంది. కానీ యేసు ప్రభు ఆ హిజ్కియా కోసం ఆపేసాడు అంట. ఆ మొత్తం ఆ సోలార్ సిస్టమ్ని దేవుడు వెనక్కి తిప్పేశాడంట 15 నిమిషాలు. తిప్పేసి ఆ గొప్ప అద్భుతాన్ని చేయడమే కాదు, ఆయనకు 15 సంవత్సరాలు ఆయుష్ చేయడం కాదు, ఆయన కడుపులో నుంచి యేసు ప్రభు పుట్టాడంట. హల్లెలూయా. అలాంటి గొప్ప కార్యం చేశాడు ఆయన కన్నీరుని చూసి. ఇది 4వది. 5వది చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. 37, 38 చదమ్మా. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిశ్రయుని అంట భోజనంకు కూర్చున్నాడని తెలుసుకొని యొక్క గుడిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి. చాలు. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, యేసు ప్రభువారు ఈ భూమి మీద వచ్చి సేవ ప్రారంభించి సేవ చేస్తున్న కాలంలో ఒక పరిసయ్యుడు యేసు ప్రభువారిని తన ఇంటికి భోజనానికి పిలుస్తారు. పరిసయ్యుడు పిలిచాడని చెప్పేసి యేసు ప్రభు ఆయన శిష్యులు 12 మంది ఆ ఇంటికి భోజనానికి వెళ్తారు. భోజనానికి ఇంకా కూర్చునే సమయంలో, ఇంకా భోజనం చేయబోతున్న సమయంలో అక్కడ జరిగిన సమయం అంటే, ఒక పాపాత్మురాలైన స్త్రీ, ఆ ఊరిలో ఆమె చాలా పాపాలు చేసిందంట. ఆ ఊరు మొత్తం తెలుసు. ఆమె పేరు మగ్దలేని మరియా. సరేనా, ఇక్కడ రాయలేదు, మనకు తెలుస్తుంది. అది మగ్దలేని మరియా ఆ ఊర్లో చాలా చాలా నీచమైన పాపాలు చేసిందంట. ఆమె చేసిన పాపాలన్నీ ఆ ఊర్లో వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈమె ఏం చేసిందంటే, యేసు ప్రభు ఆ ఇంట్లో ఉంటే వెనక తట్టు యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి ఆయన పాదముల మీద సెంటు పోయేసి పాదములు పడుకుని బోర్ని ఏడ్చేస్తుందంట. ఏం చేస్తుంది? బోర్ని ఏడ్చేస్తుంది. ఎందుకు ఏడుస్తుందో అక్కడ ఉండేవాళ్ళకి తెలియదు, ఈమె చెప్పట్లే, కానీ బోర్ని ఏడ్చేస్తుంది. వాళ్ళందరూ ఏమంటున్నారంటే, అక్కడ ఉండే వాళ్ళందరూ, ఈమె ఎంత పాపిష్టి పనులు చేసామా, ఎన్ని నీచమైన పనులు, ఎన్ని పాప పనులు చేసింది, ఇలాంటి ఆయమా ఇక్కడికి వచ్చి ఏడు చేస్తుంటే యేసు ప్రభు ఈమె ఏమనట్లేదు అని చెప్పేసి వీళ్ళందరూ గుసగుసలాడుకుంటారు. ఎవరు? ఆ పరిసయ్యులు. ఎప్పుడైతే ఈ పిలిచిన పరిసయ్యుడు అలా గుసగుసలాడుతున్నాడో వెంటనే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, పేతురుని పిలిచి, పేతురు ఏమో చూడు, ఇక్కడ ఏడుస్తుంది కదా, ఏమి నువ్వు చూసావా? ఈమె అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించింది అని చెప్తున్నాడంట. నేను ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు నా కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, టవల్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు, కానీ ఏమా తన కన్నీటితో నా పాదాలని కడిగేసింది, తన తల వెంట్రుకలతో ఆ నీటిని అంతటిని తుడిచేసింది. ఈమె నన్ను మిక్కిలిగా ప్రేమించింది, కాబట్టి ఈమె విస్తారమైన పాపములన్నింటినీ నేను క్షమించేశానని చెప్పాడంట. హల్లెలూయా. అంటే నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, ఈమె ఎన్నో పాపాలు చేసింది. ఈమె ఎన్నో పాపాలు చేసిన విషయము ఆ ఊర్లో అంతా తెలుసు. ఎంత నీచమైన పాపం చేస్తుందో, ఎంత చండాలమైన పాపం చేస్తుందో, ఈమెంత చండాలంగా బ్రతికిందో ఆ ఊరు వాళ్ళందరికీ తెలుసు. ఆ ఊరు వాళ్ళందరూ ఈమెను చూ అని అసహించుకుంటున్నారు. అలాంటి పాపిష్టి పనులు చేసిన ఆమె ఏమ, కానీ ఇంత పాపములు చేసినా సరే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏడు చేస్తుందంట. మనసులో చెప్పుండొచ్చు, అయ్యా నేను ఇంత పాపిష్టి పనులు చేశానయ్యా, నా బ్రతికి ఇంత పాపాలు చేశానయ్యా, ఇంత అవమానకరంగా నేను బ్రతికనయ్యా, అందరూ నన్ను ఇలా అవమానంగా నీచంగా చూస్తున్నారయ్యా, ఇంత పాపిష్టి పనులు నేను చేసి ఇలా బ్రతుకుతున్నానయ్యా, నా బతుకు చూడయ్యా అని చెప్పేసి ఏడు చేస్తుందంట యేసు ప్రభు.
ఎప్పుడైతే ఆమె యేసు ప్రభు పాద సన్నిధిలో ఏడ్చేస్తుందో వెంటనే ఆ కన్నీటిని యేసు ప్రభు చూశాడు. హల్లెలూయా. ఆ పరిసేడు పెట్టిన భోజనాన్ని చూడాల. ఆ పరిసేడు చికెన్ పెట్టాడా, మటన్ పెట్టాడా, చికెన్ 65 పెట్టాడా, ఫ్రాన్స్ పెట్టాడా, అయ్యేం చూడాల. ఈమె ఏడ్చి ఆ కన్నీటిని చూసి చెప్తున్నమాట, నీ విస్తారమైన పాపములు నేను క్షమించేస్తున్నాను, నువ్వు నన్ను మిక్కిలిగా ప్రేమిస్తున్నావు, నీ విస్తారమైన నువ్వు ఇంతవరకు చేసిన పాపములన్నింటినీ నేను క్షమిస్తానని చెప్పేసి ఆమె చేసిన పాపములన్నింటినీ క్షమించేసాడంట. అది ఒకటే కాదు, తన తమ్ముడు, తన సహోదరుడు, తన అన్న లాజరు చచ్చిపోయి 4 రోజులు అయితే ఆ లాజర్ని లేపేశాడంట ఆయన కోసం, మగ్దలేని మరియా కోసం. యేసు ప్రభు చనిపోయి తిరిగి పునరుత్థానం లేచిన తర్వాత మొట్టమొదటిగా కనిపించింది మగ్దలేని మరియాకే. అంటే నేనేం చెప్పాలనుకున్నాను అంటే, ఆమె ఎన్నో పాపం చేసి ఉండొచ్చు, కానీ ఆ పాపం చేసిందని పశ్చాత్తాపంతో ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏడ్ చేసిందో యేసు ప్రభు ఆ కన్నీటిని చూసి ఆమె చేసిన పాపములన్నింటినీ క్షమించేశాడు. ఆమె జీవితాన్నే గొప్ప పరిశుద్ధంగా అందమైన జీవితంగా యేసు ప్రభు మార్చేశాడు. ఇది ఎన్నోది 5. 6 చూద్దాం. అదే లూకాసు వార్త 14వ అధ్యాయం, 15వ అధ్యాయం 17వ వచనం, 16, 17. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడిన కానీ ఎవడనో వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. చాలు. ఇక్కడ జరిగిన సందర్భం అంటే, ఒక తండ్రికి 2 కుమారులు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. ఈ చిన్న కుమారుడు ఏం చేస్తాడంటే, తన తండ్రి యొక్క ఆస్తిలో సగభాగం తీసుకొని వెళ్ళిపోయి ఎంజాయ్మెంట్లు చేస్తాడు. అమ్మాయిలు ఖర్చు పెడతాడు, అబ్బాయిలు ఖర్చు పెడతాడు. ఆ ప్రేమ వ్యవహారాలు, ఆ వ్యవహారాలు, ఈ వ్యవహారాలు పోయి తాగడానికి, తిరగడానికి, ఎగరడానికి, సినిమాలకు, షికార్లకు మొత్తం తిరిగేస్తాడు. తెచ్చుకున్న ఆస్తి అంతా అయిపోతుంది. ఎప్పుడైతే అయిపోతుందో ఇది తినడానికి కూడా ఏమి దొరకదు. తినడానికి ఏం దొరకలేని పరిస్థితుల్లో అక్కడ ఒక అతను పందులు మేపుకుంటా అంటే, ఆ పందులు మేపుకునే దగ్గర పోయి నాకు తినడానికి ఏమైనా ఇవ్వ అంటే, ఈ పందులకి పొట్టేసరాబో నీకు ఇస్తానని చెప్తాడు. సరైన పొట్టు తీసుకొని పోయి ఆ పందులకి వేస్తాడు. పందులు ఆ పొట్టుని తింటుంటే ఇక ఆకలి తట్టుకోలేక ఆ పందులు తినే పొట్టున తిందామని చెప్పేసి ఆ పందుల మందుల దగ్గరికి పోతే ఆ పొట్టు కూడా దొరకదు. ఈ పందులు ఏం చేస్తాయంటే ఆ బురదలో ఇన్ని తొక్కేస్తాయి. ఆ పందుల మధ్య బురదలో ఆ పొరలాడేసి ఆ బురదతో అక్కడ కూర్చొని ఏడుస్తాడు. అయ్యో, నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, ఏ కొదవ లేదు, అన్నీ నాకు దొరికేవి. నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలి వాళ్ళు ఉన్నారు, నేను ఒక మాట చెప్తే ఆ కూలి వాళ్ళు వచ్చి నాకు అన్నీ సమకూర్చేవాళ్ళు. ఇప్పుడు నా తండ్రి మాటలు వినకుండా నేను ఈ లోకంలోనికి వచ్చేసి నేను సంపాదించుకున్న ఈ ఆస్తిని అంతటిని ఈ ప్రేమ కోసం, వాటి కోసం, అబ్బాయిల కోసం, అమ్మాయిల కోసం ఖర్చు పెట్టేసి, ఎంజాయ్మెంట్ కోసం ఖర్చు పెట్టేసి, కనీసం ఇప్పుడు తినడానికి కూడా తిండి లేకుండా ఈ పందుల మధ్యలో కంపు కొట్టే పరిస్థితుల్లోకి వచ్చేసానే. మా నాన్న దగ్గరికి వెళ్తాను, మా నాన్న దగ్గరికి వెళ్తే మా నాన్న ఒకవేళ నన్ను కుమారుడుగా కూడా స్వీకరించకపోయినా కనీసం పనిలో ఒక్కడైనా పెట్టుకొని నాకు కొంచెం ఒక ముద్ద వేస్తాడని చెప్పేసి బోర్ని ఏడ్చేస్తున్నాడంట. ఎప్పుడైతే బోర్ని ఏడుస్తూ తన తండ్రి దగ్గరికి వెళ్ళబోతాడో తండ్రి దూరం నుంచి అతను చూస్తానంట. అతని పరిస్థితిని చూసి, అతని కన్నీటిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తన సేవకులు పిలిపించి స్నానం చేయించి కొత్త బట్టలు పుట్టించి ఉంగరం పెట్టించి ఆ ఊరి అంతటికీ పిలిపించి మొత్తం డిన్నర్ పెట్టాడంట. నేనేం చెప్పాలనుకున్నానంటే, ఈ చిన్న కుమారుడు ఈ లోకపు ఎంజాయ్మెంట్ల కోసము, ఆ ప్రేమ వ్యవహారాల కోసము, తినడానికి, తాగడానికి, ఎగరడానికి, అమ్మాయిలతో అబ్బాయిలతో ప్రేమ వ్యవహారాలు పెట్టుకోవడానికి, ఎంజాయ్మెంట్ కోసము తన తండ్రిని విడిచిపెట్టేసి వచ్చేసాడు. ఎప్పుడైతే విడిచిపెట్టేసి వచ్చేసి నీచమైన స్థితిలోకి వెళ్ళిపోయాడో అక్కడ ఏడుస్తున్నాడు. ఎప్పుడైతే ఏడుస్తున్నాడో ఆ కన్నీటిని ఆ తండ్రి చూశాడు. ఎప్పుడైతే ఆ కన్నీటిని ఆ తండ్రి చూశాడో వెంటనే ఆ కొడుకు మీద పడి కనికరపడి ముద్దు పెట్టుకొని తన కొడుకు ఏదైతే కోల్పోయాడో సమస్తమును మరలా తిరిగి ఇచ్చాడు.
ప్రశస్త వస్త్రములను ఇచ్చాడు, ఆ బురదనంతటినీ కడిగేశాడు, ఉంగరం పెట్టాడు, అధికారాన్ని ఇచ్చాడు, చెప్పులు తొలగించాడు, ఆ ఊరి మొత్తటికి డిన్నర్ పెట్టి మరలా సంతోషంగా సమాధానంగా ఉంచాడు. ఇది ఎన్నోది? 6వది. 7వది చివరిగా చూసి ముగిద్దాం. మత్తయి సువార్త మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం. 26 75. డెబ్బై 5వ వచనం. చదువు. కోడి కోయక మునుపు నీవు నన్ను ఎరుగు అని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. చాలు. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే యేసు ప్రభు వారు నన్ను సిలువ వేసేస్తారు, అందరూ నన్ను చంపేస్తారు, నేను 3వ దినాన అందరూ నన్ను అప్పగిస్తారు, అందరూ చల్లా చెదరైపోతారని చెప్తానే పేతురు గారు ఏమంటారంటే, ప్రభువా ఎవరు వెళ్ళిపోయినా సరే నేను మాత్రం నిన్ను విడిచిపెట్టిన ప్రభువా, నా ప్రాణం పోయినా సరే నిన్ను మాత్రం నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదా అంటాడు. వెంటనే యేసు ప్రభు అంటాడు, పేతురు నువ్వు ఇలా చెప్తున్నావు కదా, కోడి కోయక ముందే 3 సార్లు యేసు ప్రభు ఎవరు నాకు తెలియదు అని చెప్పేసి నువ్వు అందరి ముందు చెప్తావు అని చెప్తాడు. తర్వాత అదంతా జరుగుతుంది. అదంతా జరిగిన తర్వాత ఈ పేతురు కూడా 3 సార్లు నాకు యేసుప్రభు ఎవరో తెలియదు అని చెప్పేసి చెప్పేస్తాడు. ఎప్పుడైతే 3వసారి నాకు యేసుప్రభు ఎవరో తెలియదని చెప్తాడో వెంటనే కోడికి వస్తుంది. ఎప్పుడైతే ఈ కోడికి వస్తుందో అప్పుడు అక్కడ ఎదురుగా యేసుప్రభు ఉంటాడు, పేతురుని చూస్తాడు, కోడికి వస్తుంది. వెంటనే అప్పుడు పేతురు యేసుప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకుంటాడు. ఏమని? పేతురు నువ్వు నన్ను యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని 3 సార్లు చెప్తావు అని యేసు ప్రభు తనతో చెప్పిన మాట ఆయన జ్ఞాపకం చేసుకొని పోయి బోర్ని ఏడ్చేస్తాడంట. ఆయన ఎందుకు ఏడుస్తాడంటే, ఒకప్పుడు నేను జాలరుగా ఉండేవాడిని, కనీసం రాత్రంతా ప్రయాసపడినా ఒక చేప పిల్లగా లేదు. అలాంటి నా జీవితంలోకి యేసు ప్రభు వచ్చి 2 దొన్నెల మునిగి అంత విస్తారమైన చేపనిచ్చాడు. చేపలు పట్టుకునే నన్ను ఆ చేపలను పట్టుకునేవాడుగా కాకుండా మనుషులు పట్టే జాలరుగా నన్ను మార్చాడు. ఒకప్పుడు ఘనత ఇల్లేని నాకు గొప్ప పేరును ఘనత ఇచ్చాడు. నా ద్వారా అద్భుతాలు చేయించాడు, ఆశ్చర్యకారాలు చేయించాడు, దయ్యములు వెలుగుతాడు, స్వస్థపరిచాడు, రోగులను బాగు చేశాడు, సముద్రంలో నీటి మీద నడిచేలాగా చేశాడు, గొప్ప గొప్ప మహా అద్భుతాలు చేయించాడు. యేసు ప్రభు యొక్క రూపాంతరం నాకు చూపించాడు కొండ మీద. ఇలాంటి గొప్ప అద్భుతాలు చేశాడు. పరలోకం యొక్క తాళపు చెవులు నాకు ఇచ్చాడు. నేను ఏదైతే పరలోకంలో భూలోకంలో విప్పుతానో అది పరలోకంలో విప్పబడుతుందని, ఏదైతే నేను భూలోకంలో కడతానో అది పరలోకంలో కట్టబడుతుందనే గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. నా గొర్రెలు మేపమని చెప్పాడు. ఇంత గొప్ప అద్భుతాలని ఆశ్చర్యకాలను చేసిన ఆయన్ని నేను తెలియలేదని, నాకు తెలియదని చెప్పాడని చెప్పేసి పూర్ణ ఏడు చేస్తున్నానంట పేతురు. అది జ్ఞాపకం తీసుకొని ఇలాంటి దేవుణ్ణి నాకు తెలియదని చెప్పాను, ఇలాంటి గొప్ప సేవని నాకు వద్దనుకొని నేను తెలియదని చెప్పి బోర్న ఏడు చేస్తున్నాను. బోర్న ఏడుస్తుంటే ఆ తర్వాత యేసుప్రభు వారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేచి వెళ్ళిపోయారు. పేతురు గారు ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. 21:3. సియోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా. చాలు. ఎప్పుడైతే ఈ పేతురు అలాంటి గొప్ప యేసయ్య ప్రభుని, నా జీవితాన్ని నా బ్రతుకుని మార్చిన ఆ యేసయ్యని నేను తెలియదని చెప్పానే అని చెప్పేసి బోర్ని ఏడ్చేశాడు. ఇక్కడ రాయబడి మాట ఇప్పుడు ఏం చెప్తున్నానంట, నేను మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోతాను, ఆ సేవకు నేను పనికిరాను, దేవుని స్వార్థ ప్రకటించడానికి నేను అర్హుని కాదు. నా జీవితంలో దేవుడు అన్ని గొప్ప అద్భుతాలు చేస్తే, అన్ని గొప్ప ఆశ్చర్యకాలు చేస్తే
చేపలు పట్టుకోవాల్సిన నన్ను మనుషులు పట్టే జాలరుగా మారిస్తే, ఆయన ప్రత్యక్షతను నాకు చూపిస్తే, పరలోక యొక్క తాళపుచెవులు నాకు ఇస్తే నేను తెలియదని చెప్పానే. సముద్రం నీళ్ళ మీద ప్రపంచంలో ఎవడు నడవలేడు, అలాంటిది యేసు ప్రభు నన్ను నడిపించాడు. ఆయన ఎలాగ నడిచాడో నన్ను అలాగ నడిపించాడే. అలాంటి దేవుణ్ణి నేను తెలియదని చెప్పానే. అలాంటి నాకు ఈ సేవ నేను చేయడానికి నేను అర్హుని కాదు. నా బ్రతుకు ప్రాధబతుకు లేకుండా నేను వెళ్ళిపోతాను. ఎంత మాత్రం నేను అర్హుని కాదు. ఈ సేవ ఇక నాకు రాదు, అర్హత లేదని చెప్పేసి మరలా చెప్తున్నాడంట, నేను సేవకి వెళ్ళిపోతానని చెప్పేసి ఆ ఏడుపుతో, కన్నీటితో, ఆ బాధతో, దుఃఖంతో మరలా ఆ పాత జీవితంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడంట ఈ పేతురు. ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాడో ఇప్పుడు చదవండి 4వ వచనం. సూర్యోదయం అవుతుండగా యేసు దరిన నిలిచెను. అయితే ఆయన యేసు ఇప్పుడు 7. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యులు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. చాలు. ఇప్పుడు 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. చాలు. ఎప్పుడైతే ఇక నేను ఈ సేవకు పనికిరానేమో, ఈ సేవకు నేను అర్హుని కానేమో అని చెప్పేసి ఆయన పూర్ణ ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ, ఇంక నాకు ఈ సేవ నేను అర్హుని కాదు, అలాంటి గొప్ప దేవుడిని నేను వదిలేసానే, అలాంటి గొప్ప దేవుడు నేను తెలియదని చెప్పానే, ఇలాంటి నాకు ఈ సేవ చేసే భాగ్యము నాకు లేదు, అంత అర్హుని నేను కాదని చెప్పేసి మరలా ఆ పాత బతుల్లోకి వెళ్ళిపోతున్నాడంట. నేను చేపలు పట్టుకోవడానికి అర్హుడిని, చేపలు పట్టుకునేవాడిని నన్ను ఇంత గొప్పగా మార్చాడు, కానీ నా బతుకు ఆ చేపలు పట్టే బతికే, కాబట్టి నేను మరలా ఆ చేపలు పట్టే బతికే వెళ్ళిపోతానని చెప్పేసి ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు ఆ కన్నీటిని చూసి ప్రత్యక్షమయ్యాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ కన్నీటిని చూసి ప్రత్యక్షమయ్యాడో అక్కడ ఉన్న వాళ్ళు అదొక యేసు ప్రభు వచ్చాడని చెప్పగానే ఈ పేతురు మళ్ళీ యేసు ప్రభు నా కోసం వచ్చాడని చెప్పేసి ఆ సముద్రంలోకి దూకేశాడంట. దూకేసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడంట. తర్వాత ఇక్కడ రాయబడిన మాట, యేసు ప్రభు సీమోను పేతురు, అందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే అంటాడంట, అయ్యా నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానయ్యా అన్నాడంట. వెంటనే చెప్తున్నాడు, అయితే నువ్వే నా గొర్రెలను మేపాల, నా ప్రజలు నువ్వే మేపాల, నువ్వు ఆ చేపలు పట్టడానికి కాదు నిన్ను పిలిచింది, నా ప్రజలను మేపడానికి నిన్ను పిలిచాను, కాబట్టి నువ్వు మరలా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నీకు అర్హత లేదని, ఈ సేవ చేయడానికి నువ్వు అర్హుడు కానీ నువ్వు అనుకోవద్దు. ఈ సేవను నేను నీకు ఇచ్చాను, నువ్వు ఏదో తెలియక చేసావు, కానీ నేను క్షమించాను, నీ కన్నీటి నేను చూశాను, నువ్వు పశ్చాత్తాపం ఏడ్చినా ఆ కన్నీటి నేను చూశాను, కాబట్టి నేనే నీకు మరలా సేవను ఇస్తున్నాను, కాబట్టి నా గొర్రెలను మేపు అనగానే ఆ గొర్రెలను తీసుకున్నాడంట. ఆ పేతురు ఎలాగ మార్చబడాడంటే ప్రపంచాన్ని తలకిందులుగా మార్చే సేవకుడైపోయాడంట. హల్లెలూయా. హల్లెలూయా. 7 అంశం గురించి చెప్పాను. మన అంశం ఏంటి? యేసు ప్రభు మన కన్నీరుని చూసి దేవుడు మొట్టమొదటిగా ఆయన ఎలాంటి కన్నీరు చూశాడంటే సహాయమే దొరకని ఒంటరి అయిపోయిన పరిస్థితుల్లో ఏడుస్తున్న ఆ కన్నీరుని ఆయన చూశాడు. ఆ కన్నీరుని చూసి సహాయం చేశాడు, గొప్పగా మార్చాడు. రెండోదిగా నా కుటుంబ పరిస్థితి ఏమైపోతుందో, శత్రువు నా కుటుంబాన్ని తరుముకుంటూ వస్తున్నాడని కన్నీటితో ప్రార్థన చేసిన యాకోబును ఆ కన్నీరుని చూసి ఆ శత్రువు ఆ జీవితంలోకి రాకుండా ఆ కుటుంబాన్ని నాశనం చేయకుండా కాపాడమే కాదు, ప్రేమ అనురాగాలతో ఆ కుటుంబాన్ని నిలిపాడు. మూడోదిగా ఎప్పుడైతే కుటుంబ సమస్యలతో అల్లాడిపోతున్న ఒక ఆమె కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేస్తుందో, ఆ కుటుంబ సమస్యల్లో ఉన్న ఆ వ్యక్తి యొక్క ప్రార్థన కన్నీటిని యేసు ప్రభు చూసి ఆ కుటుంబ సమస్యలని మొత్తాన్ని తొలగించే కాదు, ఆ కుటుంబాన్ని గొప్ప కుటుంబంగా దేవుడు మార్చాడు. నాలుగోదిగా
రోగంతో చచ్చిపోతున్న వాడిని, అధికారాన్ని కోల్పోయి రోగంతో చచ్చిపోతున్నవాడు పెట్టిన ఆ కన్నీటిని చూసిన దేవుడు ప్రపంచంలోని ఎవ్వరికూ చేయలేని అద్భుతాన్ని చేసి అతని రోగాన్ని తీసివేయడం కాదు, యేసు ప్రభువే ఆయన జీవితంలోనికి ఆయన ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఐదవదిగా, భయంకరమైన పాపములతో ఉండి యేసు ప్రభు దగ్గరికి కన్నీటితో పెట్టిన ఆ కన్నీటిని చూసిన యేసు ప్రభు ఆ పాపములన్నిటినీ క్షమించడమే కాకుండా ఆమె జీవితాన్ని గొప్పగా మార్చేశాడు. ఆరోదిగా, చెడు పనుల చేత, పాప పనుల చేత, ఈ లోకకాలం చేత చెడిపోయి తన బుద్ధి వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేసిన చిన్న కుమారుడు యొక్క ఆ కన్నీటిని చూసిన తండ్రి కోల్పోయిన సమస్తాన్ని మరలా తిరిగి వచ్చి తన కోసం గొప్ప సమస్తాన్ని మరలా తిరిగి ఇచ్చాడు. చిట్ట చివరిగా, యేసు ప్రభు నాకు ఎవరో తెలియదని చెప్పిన పేతురు, ఈ సేవకు నేను పనికిరానేమో, ఇక సేవకు నేను తగనేమో అని ఏడ్చిన ఆ పేతురు యొక్క కన్నీటిని చూసిన దేవుడు, నీవే నా సేవకు తగినవాడు అని ఎంచి ప్రపంచాన్ని తలకిందలుగా మార్చేసే గొప్ప సేవకుడిగా మార్చాడు. అలాగా ఈరోజు నీ జీవితంలో ఎవరు సహాయం చేయలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, ఎవరు ఆదుకోని పరిస్థితుల్లో, నీ అవసరం ఎలాగో తీరుతుందో తెలియని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏడుస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో మొరపెడుతుంటే, కన్నీరు కారుస్తుంటే, ఎవరికి చెప్పుకోలో తెలియక, ఎవరికి చెప్తే అర్థమవుతుందో తెలియక, ఎవరికి చెప్తే నీ అవసరం తీరుతుందో తెలియక, అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే, అలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో నువ్వు ఏడుస్తుంటే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. రెండోదిగా, నీ కుటుంబ పరిస్థితి ఏమైపోతుందో, నీ కుటుంబానికి నువ్వు దూరం అయిపోతే, నీ కుటుంబ సభ్యులు నీకు దూరం అయిపోతే, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి అని నువ్వు ఏడుస్తుంటే, నీ కోసం, నీ పిల్లల కోసం, నీ పిల్లల భవిష్యత్తు కోసం నువ్వు ఏడుస్తూ దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తుంటే, ఆ కన్నీటిని ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. నీ కుటుంబాన్ని కలపడమే కాదు, నీ కుటుంబంలో ప్రేమానురాగాలతో దేవుడు నింపుతాడు. మూడవదిగా, నీ కుటుంబంలో సమస్యలు, లేనిపోని సమస్యలు వచ్చి ఉండొచ్చు, రకరకాల కారణాల చేత భయంకరమైన సమస్యలు వచ్చి ఉండొచ్చు. ఆ సమస్యలని భార్య కానీ, భర్త కానీ, కుటుంబ సభ్యులు ఎవరికైనా తీర్చలేకపోయి ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు నీ కన్నీరుని చూసి నీ కుటుంబంలో లేసిన సమస్యలన్నింటినీ తొలగించి నీ కుటుంబాన్ని గొప్ప ఉన్నతమైన స్థితిలో మారుస్తాడు. నాలుగోదిగా, నీ జీవితంలో భయంకరమైన వ్యాధితో, రోగముతో, కష్టంతో నువ్వు బాధపడుతుండొచ్చు. అలాంటి సమయంలో అందరూ చెప్పేసి ఉండొచ్చు, ఇంకా ఈ వ్యాధి నీకు పోదు, ఈ రోగం నీకు పోదు, ఈ వ్యాధితోనే నువ్వు చచ్చిపోవాల్సిందే, ఈ రోగంతోనే నువ్వు చచ్చిపోవాల్సిందే అని అందరూ నీకు చెప్పేసి ఉండొచ్చు. నువ్వు కూడా రకరకాల ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. కానీ నువ్వు యేసు ప్రభు దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేస్తే, ఆ నీ కన్నీరు కానీ చూస్తే, నీ వ్యాధి ఏదైనా సరే, నీ రోగం ఏదైనా సరే, నీ కోసం మహా గొప్ప అద్భుతాలను కూడా చేసి దేవుడు నీ రోగాన్ని బాగు చేసి నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. ఐదవదిగా, నువ్వెన్నో పాపిష్టి పనులు చేసి ఉండొచ్చు, ఎన్నో నీచమైన పనులు చేసి ఉండొచ్చు. ఆ పాపం బట్టి ఆ ఊర్లో వాళ్ళందరూ నిన్ను అవమానిస్తుండొచ్చు, నిన్ను చులకన చేసి తక్కువ చేసి మాట్లాడుతుండొచ్చు. అలాంటి సందర్భంలో నీ పాపములను గుర్తు తెచ్చుకొని యేసు ప్రభు దగ్గర ఏడిస్తే, కన్నీటితో ప్రార్థిస్తే, అవునయ్యా నీలాంటి పాపాలు చేసిన పాపిష్టి బ్రతికయ్యా నాది అని నువ్వు ఏడిస్తే, నువ్వు చేసిన పాపం ఎలాంటివైనా కావచ్చు, ఎన్నైనా కావచ్చు, అన్నిటినీ క్షమించేసి నీ జీవితాన్ని గొప్పగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఆరోదిగా, దేవుడిచ్చిన ఆ గొప్పతనాన్ని నువ్వు ఈ లోకం వాటి కోసం, లోకంలో ఉన్న వాటి కోసం విడిచిపెట్టేసి వెళ్ళిపోయి పందుల మధ్య కంపు కొట్టే స్థితిలో నువ్వు వచ్చినా సరే, అలాంటి పరిస్థితిలో నువ్వు ఏడుస్తున్నా సరే, దేవుని కన్నీటిని చూసి నువ్వు కోల్పోయిన సమస్తాన్ని మరలా నీకు తిరిగిచ్చి మరలా నేను గొప్ప ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు. చివరిగా, యేసు ప్రభు కొన్ని కారణాల చేత నువ్వు యేసు ప్రభుని వదిలేసేవేమో, విడిచిపెట్టేసేవేమో, దేవుడు నాకొద్దు, ఈ సేవకు నేను పనికిరానేమో అని ఏడుస్తూ ఉన్నావేమో, అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా సరే, దేవుడు మరలా నీ కన్నీటిని చూసి నీకు మరలా ఆయన కృపను అనుగ్రహించి ఆయన సేవను నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో, ఈ 7 అనుభవాల్లో ఏ కన్నీటి అనుభవంలో నువ్వు ఉన్నా సరే, రాత్రికాల సమయంలో నువ్వు దేవుని సన్నిధిలో కన్నీటితో మొరపెడితే, ప్రభువా నా కన్నీరు ఇదయ్యా, నా బాధ ఇదయ్యా, ఎందుచేత నేను ఏడుస్తున్నానయ్యా, నా దుఃఖాన్ని, నా కన్నీటిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక నేను ఏడుస్తున్నానయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కారిస్తే, మనుషులు నీ కన్నీరు చూడొచ్చు, చూడకపోవచ్చు,
నీ బంధువులు నీ కన్నీరు చూడొచ్చు చూడకపోవచ్చు, నీ కుటుంబ సభ్యులు నీ కన్నీరు చూడొచ్చు చూడకపోవచ్చు, నీ పిల్లలు నీ కన్నీరు చూడొచ్చు చూడకపోవచ్చు, మీ అమ్మానాన్నలు నీ కన్నీరు చూడొచ్చు చూడకపోవచ్చు, నీ భర్త నీ భార్య నీ కన్నీరు చూడొచ్చు చూడకపోవచ్చు, కానీ నీ కన్నీటిని చూసే దేవుడు ఒక అన్నాడు. ఆయన పేరే యేసు ప్రభు. ఆయన పేరే చూస్తున్న దేవుడు. నీ కన్నీళ్ళను చూస్తున్న దేవుడు ఆయన. హిజ్కియాతో చెప్పాడు, హిజ్కియా నువ్వు కన్నీళ్ళని నేను చూశాను, నీ ప్రార్థన అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు కూడా అలాంటి కన్నీటి ప్రార్థన దేవుడి సన్నిధిలో చేస్తే ఖచ్చితంగా దేవుడు కూడా నీ కన్నీటిని చూసి నీ ప్రార్థనకి సమాధానం ఇచ్చి నీ కన్నీటి పరిస్థితి అంతటిని బాగు చేస్తాడు. కాబట్టి నీ జీవితంలో ఎలాంటి కన్నీటి తెప్పించే సందర్భం ఉన్నా ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేవుడి సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ నీ కన్నీటిని ప్రార్థన చేసి నీ పరిస్థితి అంతటినీ బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి కళ్ళ మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిగల దేవా, యేసయ్య నీ బలమైన ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి మేము స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి కాల సమయం తండ్రి నీవు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, నువ్వు మమ్మల్ని మా కన్నీరుని చూసే దేవుడుగా ఉన్నందుకు మేము స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఏ పరిస్థితిని బట్టి ప్రభా మేము కన్నీరు కారుస్తున్నామో, ఏ పరిస్థితిని బట్టి ప్రభా మాకు కన్నీరు వస్తుందో, మీ పాద సన్నిధిలో మేము కన్నీరు కారుస్తే ప్రభా మా కన్నీటిని మీరు చూసి చూడనట్టు వదిలేసే దేవుడు కాదు నాయన. మనుషులు మా కన్నీరుని చూసి చూడనట్టు వదిలేయచ్చు ప్రభా, మా ఏడుపును చూసి చూడనట్టు వదిలేయచ్చు ప్రభా. నీవైతే నాయన మా కన్నీటిని చూసి సైలెంట్గా ఉండే దేవుడు కాదు నాయన. మా కన్నీటిని చూసి ప్రభా మౌనంగా ఉండే దేవుడు కాదు ప్రభా. మా కన్నీటిని చూస్తే ప్రభా మా కన్నీటికి తగిన ప్రతిఫలం ఇచ్చే దేవుడు ప్రభా. గొప్ప కార్యములు ప్రభా మీరు చేసే దేవుడుగా ఉన్నందుకు నేను స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఆ కన్నీటికి కారణమైన ఆ పరిస్థితులు ఏవైనా కావచ్చు ప్రభా, సహాయం దొరకని పరిస్థితే కావచ్చు నాయన, మా కుటుంబం రక్షణ పరిస్థితే కావచ్చు తండ్రి, కుటుంబంలో సమస్యలు వచ్చిన పరిస్థితే కావచ్చు నాయన, రోగపు పరిస్థితులే కావచ్చు తండ్రి, మా పాప బ్రతుకు పరిస్థితే కావచ్చు నాయన. ఇదిగో తండ్రి మేము మేము పోగొట్టుకున్న ప్రభా ఆశీర్వాద పరిస్థితే కావచ్చు నాయన. ఇదిగో తండ్రి మా సేవా పరిస్థితే కావచ్చు ప్రభా. ఎలాంటి పరిస్థితిని బట్టి తండ్రి మా జీవితంలో కన్నీరు వస్తుందో ప్రభా, ఆ కన్నీటిని మీ పాత సన్నిధిలో మేము పెట్టినప్పుడు తండ్రి మా కన్నీటిని మీరు చూసినైనా, మా కన్నీటి ప్రార్థన మీరు చూసినైనా ఇదిగో తండ్రి గొప్ప బహుమానం మాకు ఇచ్చే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఎవరి జీవితంలోనైనా ఏ కన్నీరు ఉందో మాకు తెలియదు, కానీ ప్రభా ఎవరైతే ప్రభా తమకున్న ఆ పరిస్థితిని బట్టి తండ్రి నీ పాద సన్నిధిలో కన్నీటితో ఏడుపుతో ప్రభా నీ పాద సన్నిధికి వస్తున్నారో ప్రభా, వాళ్ళందరి కన్నీరు మీరు చూడండి అయ్యా. వారి కన్నీరు కలిగిన ఆ పరిస్థితిని అందరినీ తొలగించి ప్రభా వారి జీవితంలో నవ్వును సంతోషాన్ని ప్రభా మీరు గొప్ప మేలును చేయమని బ్రతుకుతున్నాను తండ్రి. మీ కృపగల నామంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నువ్వు కన్నీటిని చూసే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మా కన్నీటిని ప్రభా మీరు తుడిచే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వు గొప్ప దేవుడు తండ్రి, మహోన్నతమైన దేవుడు ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రభా ప్రతి ఒక్క బాధని ప్రతి ఒక్క కన్నీటిని ప్రభా మీరు తీర్చినైనా గొప్ప సంతోషాన్ని సమాధానాన్ని నీ ప్రియబిడ్డ జీవితాల్లో దయచేయమని బ్రతిమాడుకుంటూ మా తండ్రి మా దేవుడు మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియపరలోక తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారము దేనిని మరువకుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా నా దేవుడు నా కన్నీటిని చూసే దేవుడుగా ఉన్నందుకు ఆయన స్తోత్రం చెల్లిస్తున్నానని తీర్మానించుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడిని నడిపించి దీవించి ఆశీర్వించి బలపరిచి స్థిరపరచును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేనున్నానన్న యేసు మాటను మరిచావా, కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా. చింతించకన్నా యేసు మాటను మరిచావా, మారాను మధురంగా మార్చేను చూసావా.